ఫర్హాన్ గారు బుమ్రా బాల్ 6 కొడతా పార్ట్ 2 తీస్తా అది చేస్తా ఇది చేస్తా అన్నారు. బుమ్రా కెరీర్ ఎండ్ చేస్తా అది అన్నాడు. చూస్తే ఏమైంది, పడ్డాడు ఫస్ట్ లోనే పడ్డాడు. ఏమైంది బౌలింగ్ దాకా కూడా ఆగలేదు. ఫస్ట్ లో వేసారు హార్దిక్ పాండ్యా మేడిన్ వికెట్ అక్కడనే మన వాళ్ళు కొంచెం గ్రిప్ లో తీసుకున్నాం అనుకుంటే సెకండ్ ఓవర్ బుమ్రా గాని బౌలింగ్ సాయి కూడా ఫస్ట్ బాల్ మంచి ఆర్కర్ అసలు మట్టికి ఫస్ట్ బాల్ 6 కొట్టిండు. ఫస్ట్ బాల్ అది క్యాచ్ అనుకున్నాను, వెనకాలకి వెళ్ళిపోయింది. అది వాడు కొట్టింది ఏం లేదు, వాడు జస్ట్ అది టాప్ ఎడ్జ్ వెళ్ళిపోయింది. తర్వాత యోర్కర్ వేసారు బ్లాక్ హోల్ లో, మళ్ళీ దానికి రివ్యూ తీసుకున్నారు. అది క్లీన్ అవుట్ అది. ఇక నెక్స్ట్ మళ్ళీ అదే అక్కడనే హార్దిక్ పాండ్యా గారు క్యాచ్ పట్టిండు ఒకటి బుమ్రా గారు వేసిన బౌలింగ్ లో. ఇంకా నెక్స్ట్ అందరూ పడుకుంటూ వస్తున్నారు. ఇంకా మధ్యలో ఉస్మాన్ ఖాన్ గారు ఇంకా ఎక్కడో కొంచెం తేడా కొడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఓవర్ బౌండరీ కొట్టుకుంటా సింగిల్ స్టాండ్ ఇచ్చాడు, కొంచెం స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ వస్తున్నాడు. బట్ ఆడు చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రతి బాల్ ఫ్రంట్ ఫుట్ వస్తున్నాడు. అక్షర్ పటేల్ చూసి ఇంకా కొంచెం వైడ్ వేసాడు, బాల్ అయిపోయింది. కొంచెం వైడ్ అది కొంచెం అందకుండా వేసాడు, వైడ్ వేసాడు. ఉస్మాన్ ఖాన్ ఉంటే మాత్రం కొంచెం దగ్గరకు వచ్చేటోళ్ళు రావాలి, కానీ గెలవరు. ఎందుకంటే ప్రెషర్ ఉంటుంది. కానీ ఉస్మాన్ ఖాన్ ఒక్కడే బాగా ఆడిన రా. అవును. ఇంకా మనం మాట్లాడుకునేది ఇంకోటి, అసలు బ్యాట్స్మెన్స్ అందరు ఎట్లా అంటే ఇంకా ఒక్కొక్కరికి ఒక క్యాచ్, నువ్వు ఈ క్యాచ్ పట్టు అని ఒక్కొక్కరు క్యాచ్ ఇస్తున్నారు. ఇది నీకు ఇది నాకు, ఇది నీకు ఇది నాకంటే మధ్యలో తిలక్ వర్మ వచ్చి మరి నాకు వికెట్ తీసుకొని అందరు వికెట్లు ఎట్లా అంటే పంచుకున్నారు. ఒక్కొక్క రెండు వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్స్, బుమ్రా 2 వికెట్స్, హార్దిక్ పాండ్యా 2 వికెట్స్, ఇంకా అక్షర్ పటేల్ 2 పడ్డాయి, తిలక్ వర్మకి 1 పడ్డది ఫస్ట్ బాల్ అది కూడా. ఇంకా రింకు సింగ్ అందరు వికెట్లు పడ్డాయి, నాకు వల్లే 2 రాను. నేను రింకు సింగ్ గాడు ఉస్మాన్ దార్ బౌలింగ్ చేస్తాడు, అప్పుడే వచ్చింది ఉస్మాన్ దార్ ఆగేసినట్టు రింకు సింగ్ కూడా వాడికి కాన్వర్సేషన్ కూడా జరిగింది. బాల్ వేసి ముందు అంపేర్తో మాట్లాడిండు. నేను ఏమనుకున్నా అంటే నేను ఇంకా ఆగేసుంటే మాత్రం అస్సలు పాకిస్తాన్ కి ట్రోల్ అయిపోయేదిరా. నువ్వు ఇంకా రింకు సింగ్, నేనైతే ప్రాక్టీస్ లో సూర్యకుమార్ యాదవ్ వేసాడు కదా, సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. సూర్యకుమార్ యాదవ్కి ఇంకా అట్లా ఆగేస్తాడు, ఇజ్జత్ తీస్తాడు అనుకున్నా. కానీ సైన్ షాప్ ఇది కాబట్టి స్ట్రైక్ ఇవ్వలే. ఇంకా మన వాళ్ళు ఫీల్డింగ్ బాగా చేసి క్యాచింగ్ మిస్ చేసిరా. ఇంకా కుల్దీప్ యాదవ్ అట్లా బట్టి అట్లా వదిలేసి కుల్దీప్ యాదవ్ ఒక క్యాచ్ ఇట్లా పట్టిండు, అది తలిగి 6 పోయింది. అది లాస్ట్ వికెట్. అంటే కుల్దీప్ యాదవ్ కొంచెం ఫస్ట్ నుంచి కొంచెం వీకే, ఫీల్డింగ్ అట్లేం లేదు, బాగానే చేస్తాడు. కానీ ఉస్మాన్ తారిక్ గారి గురించి మాట్లాడుకుంటారా, అమ్మ తోడు వాడికి బ్యాట్ పట్టుకోవడం రాట్లేరా. అవును, అసలు బ్యాట్ పట్టుకోవడం రాట్లేరా. ఈ టుక్కు మనం ఆడు ఇక హార్దిక్ పాండ్యా గారు వికెట్ తీసేసి లాస్ట్ వికెట్, అందరు 2 వికెట్ వచ్చినాయి. ఇంకా మన వాళ్ళు బ్యాటింగ్ వస్తే పులి ఫస్ట్ 2 బాల్ ఆఫ్ సైడ్ ఆడాడు చూడు, అందులో ఒక్క 4 వేరే విధంగా ఉండేది. ఫస్ట్ 2 బాల్ ఆఫ్ సైడ్ ఆడాడు కదా, దాంట్లో ఒక్క 4 పోయినా సరే వేరే విధంగా కొంచెం రిధమ్ లో వచ్చేటోడు. కానీ ఇషాన్ కిషన్ రా, వాడు అట్లా స్టార్ట్ ఇవ్వబట్టి ఆల్మోస్ట్ 9 overs కి 90 చాలా కూల్ అండ్ కామ్ గా ఆడేశాడు. అసలు ఒక ఛాన్స్ ప్రతి బాల్ మిడిల్ అయింది, ప్రతి బాల్ కొట్టిండు, చాలా బాగా ఆడాడు. ఇక అందులోకి నేను సెంచరీ కొట్టడం అనుకున్నా, బౌల్డ్ అయ్యాడు. ఆ బాల్ స్లో బాల్ పడ్డది, ఆ బాల్ ఇంకేస్ బ్యాట్ టచ్ అయినా సరే అక్కడ గాలి. ఇక నెక్స్ట్ ఇంకా సూర్యకుమార్ యాదవ్ నాకు కామెడీ ఏంటంటే తిలక్ వర్మ గారు ఫస్ట్ ఓవర్లోనే దిగిండ్రా. ఫస్ట్ లోనే దిగిండు. ఆడు 3 ఓవర్ల మీద ఒక బాలే ఆడతాడు. మధ్యలో ఒకసారి 3 ఓవర్లు జరుగుతాయి, దాంట్లో ఒక బాల్ ఆడతాడు. వాడు 12 overs సంథింగ్ ఎంతో, వాడు 13 ఎంతో కొడతారు. అవును, కంప్లీట్ యాంకర్ రోల్ ప్లే చేశాడు. అంటే ఇషాన్ కిషన్ గారు హిట్టింగ్ చేస్తుంటే తిలక్ వర్మ వచ్చేసి స్ట్రైక్ రొటేట్ చేశాడు. దట్ ఈస్ గుడ్. అట్లీస్ట్ అదన్నా, ఎందుకంటే తిలక్ వర్మ చాలా మంచి ప్లేయర్. అవును, అంటే తిలక్ వర్మ ఎట్లా ప్లేయర్ అంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఆడతారా. నీకు హిట్టింగ్ చేయాలంటే హిట్టింగ్ చేస్తాడు, లేదు వికెట్ ఆపాలి, ఇంకా బాల్ టర్న్ అవుతుంది, ఇన్ కేసు వికెట్లు పడిపోతాయి అంటే వికెట్ ఆపుతాడు. సో అదే చేస్తాడు ఈరోజు. ఇంకా లాస్ట్ ఓవర్లో రింకు సింగ్ 6 కొట్టారు, శివం దుబే కొట్టారు. డిసప్పాయింటెడ్ రా హార్దిక్. ఉస్మాన్ తారిక్ గారు బౌలింగ్ వస్తుంది, హార్దిక్ పాండ్యా గారు కొడతాడు అనుకున్నా, ఫస్ట్ బాల్ బ్యాట్ అది ఆల్మోస్ట్ 81 స్ట్రైట్ ఉంది. అవును, సో లాంగ్ బౌండరీస్ అవి. సో నేనేమనుకున్నా అనుకోవడం ఇంకా
హార్దిక్ పాండ్యా గురించి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. అప్పటికి మనం చూస్తున్నాం హార్దిక్ పాండ్యా వస్తాడు, ఉస్మాన్ తారిక్ బౌలింగ్ వేస్తాడు, ఇంకా మంచి ఉంటది. ఉస్మాన్ తారిక్ గారు బౌలింగ్ వేస్తున్నప్పుడు ఆగేస్తున్నప్పుడు హార్దిక్ పాండ్యా కూడా ఆగి నేనేమనుకున్నా అంటే ఇంకా ఉస్మాన్ తారిక్ గారు బౌలింగ్ వేస్తున్నప్పుడు హార్దిక్ పాండ్యా కూడా ఇట్లా ఆగి బౌలర్ ఆగి నేను ఆగిన నాకు సంబంధం లేదు అన్నట్టు అట్లా ఏమైనా అయితే ఏమనుకున్నా కానీ ఫస్ట్ బాలే దెబ్బేశారు హార్దిక్. అయినా కొత్తగా ఏం జరిగింది, ఎప్పుడు జరిగేదే జరిగింది. యాజ్ ఎక్స్పెక్టెడ్ వన్ సైడ్ మ్యాచ్ అయిపోయింది. అవును, ఈ అమ్మ అసలు ఆ ఉస్మాన్ ఖాన్ ఇట్లా కొంచెం అన్న ఆడకపోయి ఉంటే ఇంకా మ్యాచ్ అంతా కంప్లీట్లీ వన్ సైడ్ అయిపోయింది. అప్పటికి వన్ సైడ్ అయిపోయింది. వాళ్ళు బౌలింగ్లో మొత్తం చూస్తే షాహిన్ షా అఫ్రిది గాడు సెకండ్ ఓవర్ వేసాడు, ఫైనల్ ఓవర్ వేసాడు, మిగతా అంత స్పిన్నర్తో. ఎందుకంటే శ్రీలంక కొలంబో పిచ్ అంటే ఆల్మోస్ట్ స్పిన్ పిచ్ అది, లాంగ్ బౌండరీస్. ఎందుకంటే స్పిన్లో నువ్వు హిట్టింగ్ ట్రై చేస్తే ఈజీగా అక్కడే క్యాచెస్ లేస్తాయి. నువ్వు చాలా స్ట్రెంగ్త్ అండ్ పవర్తో కొడితే తప్ప అది వెళ్ళవు. అవును, నువ్వు అంతెందుకు రింకు సింగ్ గాడు లాస్ట్ ఓవర్లో ఒక బాల్ అంత గట్టి కొట్టా, అంత దూరం పోలేదు అది. అవును, సో అనుకున్నా 170 పాస్ కొర్రా, నేను అనుకున్నా 160 170 కొట్టినా ఇది డిఫెండబుల్ టోటల్. బట్ నేను 190 కొడతారు అనుకున్నా. నేను ఆ ఇషాన్ కిషన్ ఆర్డర్ చూసి 190 200 కొడతాను. నేను అభిషేక్ శర్మ మాత్రం నేను సన్ రైజర్స్ ఫ్యాన్స్ గా అలాగే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్ చూడాలనుకుంటా, ప్రతి మ్యాచ్ కొడితే బాగుంది అనుకుంటా. బట్ దట్స్ ఫైన్. నాకు అభిషేక్ శర్మ బ్యాటింగ్ కోసం లేచి కానీ పులి అట్లా అవుట్ అయింది అనుకోలేదు నేను. పులి పోతే డైనమో వచ్చిండు. చూద్దాం వాళ్ళు ప్లే ఆఫ్స్కి వస్తే అప్పుడు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళకి ఎవరి మీద నమీబియా మీద మ్యాచ్. ఇన్ కేస్ ఓడిపోతే పాకిస్తాన్ అంత క్వాలిటీ కూడా కాలేదు. ఇంకా ఇండియా పాకిస్తాన్ మళ్ళీ చూడం. ఇంకా అట్లా చెప్పి పాకిస్తాన్ గెలవాలని కాదు, నమీబియా కూడా మంచి టఫ్ ఇస్తుంది. ఎందుకంటే చిన్న టీమ్స్ ఇప్పుడు తక్కువ లేవు, అన్ని టఫ్ ఇస్తున్నాయి. ఏది ఇప్పుడు చిన్న టీం అనేది మనం చెప్పలేం, ప్రతిదీ టఫ్ ఫైట్ ఇస్తుంది. ఆస్ట్రేలియా ఓడిపోదా జింబాబే మీద. అది మాత్రం జింబాబే వాళ్ళ ఫీలింగ్ మాత్రం ఏ క్లాస్ చేశారా, ప్రతి ఒక్క క్యాచ్ పట్టిన ఒకడు డైవ్ చేసి మామూలు పడలేదు. ఇంకా రేపు శ్రీలంక ఆస్ట్రేలియా, రేపు ఇక డువాట్ ఆస్ట్రేలియాకి. అవును, రేపు కానీ ఓడిపోతే ఇక కథమే. రేపు కానీ ఆస్ట్రేలియా ఓడిపోతే ఇంకా జింబాబే శ్రీలంక వెళ్ళిపోతుంది, అవుట్ ఆఫ్ టోర్నమెంట్ అయిపోద్ది. ఇంకా ఆస్ట్రేలియా అట్లా ఇంకా మనం ఇప్పుడే ముందే ప్రిడిక్ట్ చేయొద్దు, ఏది జరుగుతుందో చెప్పలేము. కానీ రేపు ఆస్ట్రేలియా ఓడిపోతే జింబాబేకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. జింబాబే ఎందుకంటే ఆస్ట్రేలియా ఆల్రెడీ ఓడిచ్చిందిరా అందుకు. కానీ ఈ మ్యాచ్ మాత్రం హైలైట్ మాత్రం ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఇషాన్ కిషన్ రా. అవును, ఇషాన్ కిషన్ స్టార్ట్ అంత మంచి స్టార్ట్ ఇవ్వబట్టి 100% ఇచ్చాడు ఇషాన్ కిషన్. ఇంకోటి లాస్ట్ లో అది షాహిన్ షా అఫ్రిది క్యాచ్ ఇషాన్ కిషన్ గాడు ఇషాన్ అది గుర్తుందా? ఆడొకటి మళ్ళీ అదే ఓవర్ లో కుల్దీప్ యాదవ్ మిస్ చేస్తాడు. అదే ఓవర్ లో మళ్ళీ కుల్దీప్ యాదవ్ గాడికి ఏమన్నా అర్థం కాక ఈడొకటి ఆడొకటి ఒకడొక క్యాచ్ డ్రాప్ చేసి మీ వల్ల కాదులే అని చెప్పి డైరెక్ట్ బౌల్ చేస్తాడు. ఇక మీ వల్ల కాదు క్యాచ్ ఇచ్చి బొక్క మీకు నేనే బౌల్ చేస్తున్నట్టున్నది. కానీ ఇండియా మాత్రం అసలు వన్ సైడ్ గెలిచింది. ఇంకా కాంపిటీషన్ అనేది లేదు. ఇండియాకి పాకిస్తాన్ అనేది రైవల్రీ లాగైతే లేదు. ఈ మ్యాచ్ కంప్లీట్ వన్ సైడ్ అయిపోయింది అంతే. ఇంకా వాళ్ళ పక్కన టర్న్ అయినట్టు కూడా అసలు ఏమీ లేదు, ఎక్కడా లేదు. ఉస్మాన్ ఖాన్ గాడు ఆడుతున్నా సరే వాళ్ళు ఏదో ఇంకా గెలిపిచ్చేస్తాడు అనేది లేదు. బట్ ఓకే, గుడ్ స్టాండ్, అది కూడా మెచ్చుకో. అవును.